రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు మరొక శుభవార్త. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అక్టోబర్ 1వ తారీఖు నుంచి మరొక మంచి వార్తను, మరొక మంచి సంక్షేమాన్ని, సహాయాన్ని, ఒక శుభకార్యానికి సహాయాన్ని అందుకోబోతున్నారు. ఇది చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మేమందరం కూడా. ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది, ఈ పార్టీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమం మరింత సంతోషాన్ని కలిగించేది. ఈ కార్యక్రమం ఏమిటంటే, ఈ కార్యక్రమం పేరు ఏమిటంటే కళ్యాణమస్తు. ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏ కుటుంబంలో ఆడపిల్ల వివాహం జరిగేటప్పుడు ఆర్థికంగా చాలా భారమయ్యే పరిస్థితి ఉంది. ఏ కుటుంబంలో అయినా కానీ ధనవంతులకైతే డబ్బుతో సమస్య లేదు, కానీ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా వివాహం అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. అది 10 లక్షల రూపాయల పెళ్ళైనా, 20 లక్షల పెళ్ళైనా, 2 లక్షల పెళ్ళైనా వారి వారి స్థాయికి తగిన అప్పు చేయాల్సిందే. పేద మధ్యతరగతి వర్గాలలో అయితే తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి పెనుభారముతో చాలా సతమతమయ్యే పరిస్థితి ఆడపిల్లల పెళ్లిళ్ళు. అటువంటి వ్యవహారంలో, అటువంటి వివాహాలకు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలి. ఆడపిల్లల యొక్క వివాహానికి, ఆ కుటుంబాలలో సంతోషానికి, ఆ కుటుంబంలో కళ్యాణం జరగడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడాలని నిర్ణయించింది. కాబట్టి కళ్యాణమస్తు అనే కార్యక్రమం పేరుతో, షాదీ తోఫా అనే కార్యక్రమం పేరుతో, రెండు ఒకటే, షాదీ తోఫా కళ్యాణమస్తు అనే కార్యక్రమం పేరుతో అక్టోబర్ 1 నుంచి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో ఆడపిల్లలు, వారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మగపిల్లలకైతే 21 సంవత్సరం వయసు నిండి ఉండాలి. ఇది అర్హత. ఆ పైన ఎన్ని సంవత్సరాలునే ఇస్తారు, కానీ 18 కంటే తక్కువ ఉంటే అనర్హులు ఆడపిల్లలు. మగపిల్లలైతే 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే ఈ యొక్క సహాయాన్ని అందుకోవడానికి అనర్హులు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి ప్రధానమైన అంశం. ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండడం, మగపిల్లవాని వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండడం. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులస్తులకు అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది కదా అని ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడబోతే నా సమాధానం, ప్రచారం కోసం మాత్రమే కార్యక్రమం ఉన్నది, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం కాదు. ఇది ఎవరైనా ప్రజలు ఒకసారి లబ్ధిని పొందాలని ప్రయత్నం చేసిన లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది. లేదంటే నేను మాట్లాడే మాటలు ప్రజలు వినేటప్పుడు వారిలో వారి బిడ్డల యొక్క వివాహం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని ఉంటారు. కాబట్టి వారికి తెలుసు మా ఎమ్మెల్యే మాట్లాడేది సత్యము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది ప్రచారానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప మాలాంటి పేద పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పెళ్లిల కోసం ₹1 తప్ప ₹2 సహాయం చేయలేదు. ఆ ₹1 కూడా ఎందుకంటున్నానంటే, ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వారికి ఆ లబ్ధిని చేకూర్చే ప్రయత్నంలో నీకు శాంక్షన్ చేసినామని చెప్పి అందుకు ప్రతిగా ₹1 బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ₹1 వేయడము, తర్వాత డబ్బులు వేయలేదు. ప్రారంభ దశలో అక్కడ ఒకటి వేసినది తప్ప అర్హత కలిగి అడిగిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చలే. ఈ ప్రభుత్వం పోయి మా ప్రభుత్వం వచ్చే నాటికే ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఇప్పుడు మేమైతే చేస్తామో అది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండబడినప్పుడు తిరస్కరించిన అప్లికేషన్లే దాదాపు 20,000 ఉన్నాయి. 20,000 అప్లికేషన్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు.
ప్రొద్దుటూరులో కూడా ప్రతి వార్డులో కూడా ఈ చేదు అనుభవాన్ని అనుభవించిన ప్రజలు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఈ పథకం మా ప్రభుత్వంలో ఉంది కదా అంటే మీ ప్రభుత్వంలో ఉంది, కానీ ప్రచారం కోసం మాత్రమే, పేదవారికి ప్రయోజనం కోసం కాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇయ్యకపోయినా పర్వాలే, నా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వలేకపోయినా పర్వాలే, ఆ పేద మధ్యతరగతి వర్గాలు వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు. ఇస్తాము దరఖాస్తు పెట్టుకోండి, మీ బిడ్డ పెళ్లికి 40,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అని చెప్పి డబ్బు ఇవ్వకపోతే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనే కనీసమైన మానవత్వం కూడా లేకుండా, మాట నిలుపుకోవాలనే కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చేసిన తప్పు అంతా ఇంతగా. పెళ్లిళ్ళ విషయంలో చేసింది, ఎన్టీఆర్ గృహ నిర్మాణ కల్పనలో చేసింది, డాక్రా మహిళల రుణాలు ఇస్తామని చెప్పి ఎగరగొట్టిన విషయంలో మోసం చేసింది, చేనేత కార్మికులకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసింది, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగరగొట్టింది. ఒకటిగా ప్రతి అంశంలోనూ మాట తప్పడమే తప్ప మాట నిలుపుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ. అటువంటి కార్యక్రమంలోనే ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో కూడా వారు చేసింది. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఇచ్చిన మాట నిలుపుకునే విధానం ఎట్లుందో ప్రజలు చెప్పమంటారని. ఇచ్చిన మాట ఒక్కటి తప్పినామా మేము? ఒక్కటి 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తామంటే ఇచ్చినాము, పెన్షన్ పెంచుతామంటే పెంచినాము, రైతు భరోసా కేంద్రాలు స్థాపిస్తామంటే స్థాపించినాము, రైతుల వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తామంటే ఇచ్చినాము, డాక్రా రుణాలు 4 పావలాలుగా చెల్లిస్తామంటే 2 పావలాలు చెల్లించినాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది చెల్లించబోతున్నాము. మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీని చెల్లిస్తామంటే చెల్లించినాం, ఆరోగ్యశ్రీని పునర్జీవనం చేస్తామంటే చేసినాం, కార్డు ఇచ్చినాం, అందరికీ ఉపయోగపడతాను. అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించి నిరక్షరాస్యతను పూర్తిగా పోగొడతాము, 15,000 డబ్బులు ఇస్తామని చెప్తే చేసినాం. నాడు నేడు ద్వారా స్కూళ్ళ యొక్క దిశనే మారుస్తామని చెప్తే మాట నిలిపినాం. చేయూత, జగనన్న చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, చేనేత సదస్సు, ఒక్కటి ఇచ్చిన మాట మా ప్రభుత్వం, మా పార్టీ, మా నాయకుడు తప్పినాడని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా అవకాశం లేదు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ప్రజల సంక్షేమాని కోసం ఏవైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రాథమికమైన బాధ్యతలు స్వీకరించాలి. ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు తిరస్కరించినాడు. జగన్మోహన్ రెడ్డి మనసా వాచా కర్మేణ సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా తన భుజానికి ఎత్తుకున్నాడు ఆ బాధ్యతను. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణ కష్ట సుఖాలను తన నెత్తికెత్తుకున్నాడు. అందుకే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాడు. ఆర్థికంగా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎట్లా తెస్తున్నాడో, ఎట్లా ఇస్తున్నాడో ఆ దేవునికి తెలియాలా, ఆయనకు తెలియాలా. కానీ చెప్పిన ప్రకారం చెప్పిన తారీఖు ప్రజల యొక్క అకౌంట్లో డబ్బులు పడతానే ఉన్నాయి. ఇప్పుడు మరొక కొత్త పథకం అక్టోబర్ 1 నుంచి కళ్యాణం వస్తనే కార్యక్రమం. ఇది కూడా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. గతంలో ఎస్సీ ఎస్టీ కులస్తులకు 40,000 ఇస్తామని చెప్పినారు తెలుగుదేశం పార్టీ పెళ్లిళ్ళు చేసుకుంటే ఆడపిల్లలకు. ఇవ్వలేదనేది పక్కన పెడదాంలే, వాళ్ళు చెప్పింది 40,000. కానీ మా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరిమెలాలో ఇప్పుడు మేము ప్రకటిస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ కులస్తులు ఎవరు పెళ్లి చేసుకునే ఆడపిల్లలు 1,00,000 రూపాయలు. 1,00,000. అదే ఎస్సీ ఎస్టీలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే గతంలో 75,000 ప్రకటించినారు, ఇవ్వలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ప్రకటించినారు. మైనార్టీస్ ఎవరైనా వారి బిడ్డల వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 50,000 ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు మేము 1,00,000 రూపాయలు ప్రకటించినాం. బీసీ కులస్తులు ఎవరు పెళ్లి చేసుకున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 35,000 ప్రకటించినాడు, మేము 50,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైనా బీసీలలో కులాంతర వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50,000 ప్రకటించి 1 రూపాయి ఇలే,
మేము 75,000 మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. హ్యాండిక్యాప్డ్ ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా అమ్మాయిలు 1,50,000 రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వబోతోంది. భవన కార్మికులకు గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి గతంలో భవన కార్మికులకు 20,000 పెట్టినారు, ₹1 ఇలా. ఇప్పుడు మేము 40,000 రూపాయలు ప్రకటించాం. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వ్యత్యాసం, మొదటి వ్యత్యాసము, వివాహానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం భరించే డబ్బులో ఆనాడు స్వల్పం, ఈనాడు 2.5% పెంచినాం. 2.5 ఇంత, 20 రూపాయలు ఉంటే 50 రూపాయలు, 40,000 ఉంటే ₹1,00,000. చాలా మార్పు పెరిగి. రెండవది, గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ ఉన్నప్పటికీ, ఈ సంక్షేమ పథకాన్ని ఉన్నప్పటికీ ప్రచారానికి ఉపయోగించుకున్నారే తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి. ఈ ప్రభుత్వము ప్రచారానికి ఒక్క పైసా కూడా ప్రాధాన్యతను ఇవ్వకుండా సంపూర్ణంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని మాత్రమే నిబద్ధతగా పనిచేయబోతోంది. అందుకు సాక్ష్యం నా యొక్క వాక్చాతుర్యం కాదు, అందుకు సాక్ష్యం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వెల్లువ ప్రజల ముంగిట నిలబడిందే సాక్ష్యం. కాదని చెప్పగలిగిన ధైర్యం ఉంటే ఎవరైనా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, జనరల్ పబ్లిక్ అయినా సరే, ఏ మీడియా సోదరులైనా సరే గౌరవప్రదంగా మా ముందుకు తీసుకురావచ్చు. ఇది నా వాక్చాతుర్యం కాదు, ఇది వాస్తవ సత్యం. ఆ ప్రభుత్వంలో ప్రచారము, ఈ ప్రభుత్వంలో ప్రయోజనమే పరమావధి మాకు. మూడవ వ్యత్యాసము, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పక్షపాత ధోరణితో పథకాల యొక్క వర్తింపు. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే ఒకలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉంటే కఠినత్వం, కారుణ్యం లేదు, కఠినత్వమే. మా అనుకుంటే ఒకలాగా, మా కాదనుకుంటే ఒకలాగా, మన రాజకీయ ప్రత్యర్థి అనుకుంటే మరింత కఠినం. అది తెలుగుదేశం పార్టీ వైఖరి. కానీ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందించే విషయంలో కూడా పక్షపాత ధోరణి రాగి గింజంత లేదు. నిష్పక్షపాతత, నిజాయితీతో కూడిన కన్నతల్లి ప్రేమను మాత్రమే చూపించి అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమాన్ని అందిస్తుంది. ఏంది మీ అర్హత అంటే పేదరికమే. కులము కాదు, మతము కాదు, ప్రాంతము కాదు, రాజకీయ పార్టీ అసలే కాదు. ఒకే ఒకటి ప్రామాణికం. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాన్ని తీసుకోవడానికి ఉండే ఏకైక ప్రామాణికం పేదరికం. ఈ స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసాలు. వివాహానికి ఇచ్చే డబ్బులో ఎక్కువ డబ్బు ఇస్తున్నాం, అప్పుడు తక్కువ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రచారానికే తప్ప డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రచారానికి ప్రాధాన్యత లేదు, అర్హత కలిగిన ప్రతివానికి ప్రయోజనం సిద్ధిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తన వారికైతే ఒక రూలు, ఇతరులకైతే ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదరికమే ప్రామాణికం తప్ప కులము కానీ, మతము కానీ, ప్రాంతము కానీ, రాజకీయం కానీ సంబంధం లేదు. ఈ మూడు ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా పతనమయ్యేదానికి కారణం అవే. జగన్మోహన్ రెడ్డి మరొక 30 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పాలించగలడు అని చెప్పడానికి ప్రధానమైన సూత్రాలు ఇవే. నిష్పక్షపాతత, నిజాయితీ, పేదరికమే ప్రామాణికం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బ్రహ్మదేవుడి అడ్డపన్యా కూడా, ఆ పాలాక్షుడి అడ్డపన్యా కూడా భూమి బద్దలైనా సరే ఆ పథకం అమలు జరిగి తీరుతుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఆయన విజయానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. రెండవది, అందరికీ పంచడం. ఎవ్వరి మీద కూడా కక్షలు లేకుండా, ఎవ్వరి మీద కూడా పగలు లేకుండా, తన మన అనే భేదం లేకుండా పేదరికాన్ని, వారి నిస్సహాయ స్థితిని ప్రామాణికంగా తీసుకొని అందరికీ ప్రయోజనాన్ని అందించడమే ఆయన విజయానికి రెండవ మెట్టు. ఇది కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ పథకాన్ని మేము ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అంటున్నాం. అక్టోబర్ 1 తర్వాత
ఈ పథకంలో ఎక్కడైనా నేను దరఖాస్తు చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎస్సీ కులస్తులను నాకు ₹1,00,000 ఇస్తామని చెప్పినారు ఇవ్వలేదు అని ఎక్కడైనా నా నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజ అయినా నాకు డబ్బులు అందలేదని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులస్తులు వారి బిడ్డల వివాహంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా నిరాదరణకు గురైతే నా ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా ప్రశ్నించవచ్చు. నా నాయకుడి వైపు నుంచి సమాధానం ఇవ్వడానికి, క్షమాపణ కోరడానికి, తప్పును సరిదిద్దుకునేదానికి మీ ఎమ్మెల్యే సంసిద్ధంగా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత వలన, ఆ భగవంతుని ఆశీస్సుల వలన మేము ఎప్పుడూ ఎవరి దగ్గర వాగ్దాన భంగం చేసి తలదించుకునే పరిస్థితి మాకు రాదు అనేది, జగన్మోహన్ రెడ్డి పుణ్యాన మాకు ఆ స్థితి సంభవించదనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము కూడా కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం వైపు నుంచి మేము ఆశిస్తూ ఉన్నాం, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. ఎంతో సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని అక్టోబర్ 1న ప్రారంభిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈశ్వరుడి దయ ఎప్పటికీ ఉండాలని, పేద బిడ్డల వివాహానికి ఆయన చేస్తూ ఉండే ఈ మంచి కార్యక్రమానికి ఆ శివపార్వతుల ఆశీస్సులుండి ధనానికి కొదవ లేకుండా ప్రతి కుటుంబానికి కళ్యాణానికి, వారింట్లో శుభం జరగడానికి, సంతోషం నెలకొనడానికి శివపార్వతుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉండి ప్రతి పేద పిల్లకు మా నుంచి సహాయం అందాలని చెప్పి, అందుతుందని చెప్పి ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలందరికీ శుభమస్తు.